మజీదులోకి ముస్లిమేతరులు రావచ్చా? మస్జిద్ అల్ హరాం మక్కా మజీదులోకి తప్ప ప్రపంచంలో ఇంకా ఏ మజీదులోకైనా ముస్లిమేతరులు రావచ్చు అని పండితులు చెప్పారు. మస్జిద్ అల్ హరాంలో మాత్రము ముష్రికులకు అనుమతి లేదు. మిగిలిన ప్రపంచంలో ఏ మజీదులోకైనా ముస్లిమేతరులు రావచ్చు అనే విషయాన్ని పండితులు చెప్పారు. ఎందుకంటే ఈరోజు చాలా కంప్లైంట్లు మా వద్దకు వచ్చాయి. గురువు గారు, మేము శుక్రవారం పూట నమాజ్ చదువుకున్నాను, మసీదుకి వెళ్తే నువ్వు కత్నా చేయించుకున్నావా, రాకూడదు, నువ్వు కత్నా చేసుకోకపోతే రాకూడదు నువ్వు అని చెప్పి గద్దిస్తున్నారు అని అంటున్నారు. అలాగే కొంతమంది ఏమండి మేము అన్ని దేవుళ్ళని నమ్ముతామండి, శుక్రవారం మసీదు కూడా పోతామండి అని చెప్పేటువంటి హైందవ సోదరులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారి చేతుల్లో దారాలు గట్రా చూసే నువ్వు మసీదుకి రావద్దు, నువ్వు వేరే మతం వాడివని చెప్పి తరిమేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పు సోదరులారా, ఇలా చేయకూడదు. మరి ప్రవక్త జీవితం నుండి మనకేం దలీలు దొరుకుతుందంటే సోదరులారా, మనము ప్రవక్త జీవితంలో అనేక మంది యొక్క విషయాలు మనకు కనిపిస్తాయి సోదరులారా. అవేమంటే సహీ ముస్లిం 1764 సుమామా బిన్ ఉసాల్ యమామా దేశం యొక్క రాజు ఇతను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేశాలకు లేఖలు పంపారు. ఒక దౌత్యవేత్త ప్రవక్త గారి నుండి ఉత్తరం తీసుకొని యమామా దేశం వెళ్ళాడు. దేశం వెళ్లితే సుమామా బిన్ ఉసాల్ ఏం చేశాడనంటే ఆ దౌత్యవేత్తను చంపేశాడు. చంపేసిన తర్వాత అంటే ప్రవక్త గారు పంపిన సందేశాన్ని స్వీకరించకపోగా చంపేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుకుం జారీ చేశారు, సుమామా బిన్ ఉసాల్ ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి అని చెప్పారు. అయితే సుమామా బిన్ ఉసాల్ ఒకానొక సందర్భంలో మదీనా శివార్లలో కనిపించాడు, మక్కాకు పోతూ కనిపించాడు. ముస్లిములు పట్టుకొని తీసుకొని వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవి స్తంభానికి కట్టేశారు. మొదటి రోజు అడిగారు, సుమామా ఏమిటి నీ అభిప్రాయం అని అన్నారు. ఏమి లేదు, మీరు నన్ను పట్టుకున్నారు, నేను మీకు ద్రోహం చేశాను, అందుకని పట్టుకున్నారు. మీరు శిక్షిస్తే మీ ఇష్టం, శిక్షించుకోండి. లేదు క్షమించారంటే గనక మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. లేదు నష్టపరిహారం కావాలా, డబ్బులు ఎంత కాబడితే అంత ఇచ్చేస్తాను, మూడిట్లో ఏది కావాలో చెప్పండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం మాట్లాడలేదు. తన శిష్యులకు చెప్పారు, సుమామాకు తిండి నీళ్లు ఏ మర్యాదలో లోటు రాకూడదు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. రెండవ రోజు అడిగారు, సుమామా బిన్ ఉసాల్ అదే మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అతి అసహ్యకరమైనటువంటి ప్రాంతం మదీనా ప్రాంతం, అతి అసహ్యకరమైనటువంటి ముఖం మీది అని చెప్పి ప్రవక్త గారి ముఖం మీద వేలు పెట్టి చెప్పాడు. అలాంటి సుమామా రెండో రోజు కూడా ప్రవక్త గారు మన్నించి వదిలిపెట్టారు, ఏం మాట్లాడలేదు. మూడవ రోజు కూడా అదే సమాధానం చెప్పారు. అప్పుడు శిష్యులకు ఆదేశించారు, సుమామాను వదిలిపెట్టేయండి అని చెప్పారు. సుమామా బిన్ ఉసాల్ వెళ్ళారు. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఏదో పోగొట్టుకున్నటువంటి ఫీలింగు, ఏదో ఒక కారుణ్యానికి దూరం అవుతున్నటువంటి బాధ. వెళ్ళాడు, ఖర్జూరపు తోటలో కాలం ఉంది, ఆ కాలంలో మునిగాడు, స్నానం చేశాడు. మస్జిద్ నబవీకి వచ్చి అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కలిమా పఠించి ఇస్లాం స్వీకరించాడు. ఎందుకు ఇస్లాం స్వీకరించాడు? 3 రోజులు మస్జిద్లో ఉన్నాడు. ఈ 3 రోజులు ఇస్లాం అంటే ఏంటో సుమామా బిన్ ఉసాల్కి అర్థమయ్యింది. ముస్లిములంటే ఎలా ఉంటారో, ముస్లిములంటే ఆరాధన ఎలా ఉంటుందో సుమామా బిన్ ఉసాల్కి అర్థమైంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంత గొప్ప జాతిలో పుట్టినప్పటికీ ఆయన బానిసలతో ఎలా ఉన్నారో, పేదవాళ్లతో ఎలా ఉన్నారో, కులీనులతో ఎలా ఉన్నారో, ఆయన మాట మంది ఎలా ఉందో, ఆయన యొక్క మర్యాద ఎలా ఉందో, ఆయన బోధనలు ఎలా ఉన్నాయో, ఆయన జ్ఞానం ఎలా ఉందో, పూర్తి ఇస్లాం అంటే ఏంటో తన కళ్ళతో చూశాడు సుమామా బిన్ ఉసాల్. అందుకు మారిపోయాడు. తర్వాత అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను ఇంతకుముందు అన్నాను కదా ప్రపంచంలో అతి అసహ్యకరమైనటువంటి ప్రదేశం మదీనా అన్నాను కదా, ఇప్పుడు చెబుతున్నాను నాకు అతి ప్రియమైనటువంటి ప్రాంతం మదీనా. ఈ ప్రపంచంలో అసహ్యకరమైనటువంటి ముఖం మీద నుంచి చెప్పాను కదా, ఇప్పటికంటే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రియమైన వారు మీరు అని సాక్ష్యం పలికాడు ఆ వ్యక్తి. తర్వాత అన్నాడు అల్లాహ్ యొక్క ప్రవక్త, మిమ్మల్ని ఇంతగా బాధించినటువంటి మక్కా ప్రజలకు నేను యమామా దేశం నుండి సరుకులు పంపను, వ్యాపారం ఆపేస్తానని చెప్పారు. లేదు సుమామా,
నువ్వు మక్కా ప్రజలకు నీ యొక్క వ్యాపార వాణిజ్యం కొనసాగించు, ఆపద్దు, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. ప్రవక్తను అంతగా ఇబ్బంది పెట్టి అంతగా ఘోరంగా హింసించినటువంటి మక్కా ముష్రికుల పట్ల కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతటి కరుణను చూపారో చూడండి. అల్హమ్దులిల్లా. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటి? సుమామా బిన్ ఉసాలు కరుడు కట్టిన కాఫీర్. అప్పుడు అంత కరుడు కట్టినటువంటి కాఫీర్ ముస్లింలను చంపిన కాఫీరు. అలాంటి కాఫీర్ని మస్జిదే నబవీలోకి తీసుకొని వచ్చి 3 రోజులు పెడితే అతనికి ఇస్లాం అంటే ఏంటో అర్థమై ఇస్లాం స్వీకరించాడు. అల్హమ్దులిల్లా. అందుకే ముస్లిమేతరులను మస్జిద్కు ఆహ్వానించాలి. వాళ్ళు మనం చేసే నమాజ్ చూడాలి, వాళ్ళు మనం బోధించే బోధనలు వినాలి, ఏం ఖురాన్లో ఏం వాక్యాలు ఉన్నాయో వాళ్ళు వినాలి, హదీసుల్లో ఏం మాటలు ఉన్నాయో వాళ్ళు వినాలి. అప్పుడే వాళ్ళకి ఇస్లాం అంటే ఏంటో అర్థమవుతుంది సోదరులారా. కావున హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఇతర జాతి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మనతో పాటు వాళ్ళను మస్జిద్కు వీలుంటే తీసుకురావాలి. అల్హమ్దులిల్లా. ఎంతో మంది విజిట్ టు మై మస్జిద్ అనే ప్రోగ్రామ్ హైదరాబాద్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంతో మంది ముస్లిమేతరులు మస్జిద్కు వచ్చి, అయ్యో మాకు తెలియదండి, మీరు కూడా మాలాగే ఒక విగ్రహం పెట్టుకొని మొక్కుతున్నారేమో అనుకున్నాం మేము. ఎక్కడ చూస్తే ఏమీ లేదు, గోడలు ఉన్నాయంతే, మీరు ఎవరిని మొక్కుతున్నారు, దేవుడు ఎక్కడా అని అడిగారు. దేవుడు ఆకాశాలపైన ఉన్నాడు. మస్జిద్లో కాదు ఉండేది, మస్జిద్లో మేము ఎవరికి మొక్కం, నమాజ్ చేసుకునే ఒక పవిత్రమైన ప్రదేశం అంతే అని చెప్పారు. చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. అల్హమ్దులిల్లా. కావున ముస్లిమేతరులకు మస్జిద్లో ఏం జరుగుతుందో తెలియకే వాళ్ళు ఇస్లాం అంటే ఉగ్రవాదం అని అంటున్నారు. ముస్లింలు చేసే ఆరాధన, వాళ్ళు చదివే ఖురాను, వాళ్ళు చదివే దువాలు, ఇదంతా వాళ్ళకి తెలియదు కాబట్టి అపోహలు మునిగి ఉన్నారు. ఆ అపోహలు తొలగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా. తర్వాత నజ్రాన్ నుండి క్రైస్తవుల బృందం వచ్చింది. క్రైస్తవులని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో పెట్టి డెబ్యూట్ చేశారు, వాళ్ళతో దావా పని చేశారు, మరియు వారిని అక్కడే పడుకునేందుకు సకల సదుపాయాలు సమకూర్చారు, వాళ్ళకు భోజనం ఏర్పాటు చేశారు. ముస్లిమేతరులు కూడా మస్జిద్లో పడుకోవటానికి అవకాశం ఇచ్చారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువు ఒకతను సుదూర ప్రాంతం నుండి వచ్చాడు. అతను కూడా ముస్లిమేతరుడే. అతను కూడా మస్జిద్లో తీసుకొని వచ్చి సఫర్యలు చేశారు. నువ్వు ఆ మతం వాడు రాకూడదు మస్జిద్లోకి, నువ్వు ఈ మతం వాడికి రాకూడదు, ఇది తప్పు సోదరులారా. అయితే ఒకటి, వాళ్ళను చక్కగా వుజూ చేపించాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఇది పవిత్రమైన ప్రదేశం అని వాళ్లకు మంచిగా నచ్చ చెప్పే విధంగా వాళ్ళకి అల్హమ్దులిల్లా చక్కగా నచ్చ చెప్పి తీసుకురావాలి. సో కావున ముస్లిమేతరులు కూడా మస్జిద్లోకి రావచ్చు, రాకూడదన్నటువంటి ఆంక్షలు ఏమీ లేవు సోదరులారా.